ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వెవరితో సహవాసం కలిగి ఉన్నావు, ఎటువంటి వారితో నువ్వు స్నేహం చేస్తున్నావు, ఆ యొక్క స్నేహము మంచిదేనా, లేకపోతే ఆ యొక్క స్నేహము నీ జీవిత పరిస్థితిని మారుస్తుందా, నీ ఆత్మీయ యొక్క స్థితిని మారుస్తుందా అని నిన్ను ప్రశ్నించుకున్నట్టయితే నీవు ఎవరితో సహవాసం చేస్తున్నావో మొట్టమొదటిగా గమనించుకోవాల్సిన వారమే ఉంటున్నాం. ఎందుకంటే ఒక చెట్టు ఉన్నదనుకోండి, ఆ చెట్టులో ఉన్నటువంటి ఒక కొమ్మను నరికి పక్కన పారవేసినప్పుడు అది ఎండిపోతుంది. అదే విధంగానే యేసుక్రీస్తు ప్రభువుతో మనం మంట కట్టి ఉన్నప్పుడు మన యొక్క జీవితము చిగురిస్తుంది. మన యొక్క జీవితము ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఎల్లప్పుడూ పచ్చదనంగానే ఉంటుంది. కానీ ఈనాడు అనేక మంది దేవునితో సహవాసాన్ని వదిలిపెట్టి ఈ లోకంలో ఈ లోకాశతో ఈ లోకంలో ఉన్న వారందరితో స్నేహము చేస్తూ దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని ఇవ్వకుండా ఎన్నో దేవుని యొక్క ఆశీర్వాదాలు పోగొట్టుకొని వారి జీవితాలను నిరాశ స్థితిలో, నిస్పృహ స్థితిలో, ఎటు తోచక నా బ్రతుకు ఇంతే, నేను బ్రతికి ఏం లాభం అని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వెవరితో సహవాసం చేస్తున్నావు, ఎవరితో సన్నిహితంగా ఉంటున్నావు, నీ యొక్క పరిస్థితులను ఎవరికి తెలియజేసుకుంటున్నావు, ఎవరిని ఆశ్రయిస్తున్నావు నీకు కలిగినటువంటి ఇబ్బందుల్లో అని నీవు గమనించుకున్నట్టయితే నీవు ఈ లోకంలో ఉన్న వారితో నీ యొక్క పరిస్థితులను, నీ యొక్క సమస్యలను చెప్పినప్పుడు వారు ఇంకా వాటన్నిటిని పెద్దది చేస్తారే తప్పితే అవన్నిటిని కూడా సాల్వ్ చేసే విధంగా వారు ప్రయత్నించరు. ఎందుకంటే నీవు చెడిపోవడమే వారికి కావాలి, నీవు చెడిపోవడమే సాతానికి కావాలి. కాబట్టి వారిని నీ యొక్క స్నేహితులను ఉపయోగించుకొని కూడా సాతాను నీ యొక్క జీవితాన్ని నాశనం చేసేవాడిగా ఉంటున్నాడు. కాబట్టి ఈరోజు నీవు దేవునితో సహవాసం చేసినప్పుడు, దేవునితో స్నేహం చేసినప్పుడు, దేవునితో సంబంధం కలిగి ఉన్నప్పుడు నీ యొక్క జీవితం ఫలించేదిగా ఉంటుంది. నీ యొక్క జీవితము ఆశీర్వాదకరంగా ఉంటుంది. నీ జీవితంలో నీవు ఏవైతే నేను పొందుకోలేనేమో అని భయపడుతూ ఉన్నటువంటి ఆశీర్వాదాలను కూడా దేవుడు నీకు దయచేస్తాడు. అంతేకాకుండా పరలోక రాజ్యంలో కూడా దేవుడు నీకు స్థానాన్ని కల్పిస్తాడు. కాబట్టి ఈరోజు నీవు ఎవరితో సహవాసం చేస్తున్నావో గుర్తిస్తున్నావా? నీవు ఎవరితో సన్నిహితంగా ఉంటున్నావేమో గుర్తిస్తున్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు దేవునితో సహవాసం చేస్తున్నావా, సాతానుతో సహవాసం చేస్తున్నావా? ఒకసారి నీవు గమనించుకొని దేవునితో సహవాసం చేసినప్పుడు నీ జీవితంలో ఏ కొదువ ఉండదు. ప్రతి ఒక్క మేలు ఆయన నీ జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్.